హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఏహెచ్ న్యూ టాపిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రభుత్వం అయితే మరొకసారి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. అదేంటో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ముందుగా మన ఛానల్లో చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మీకు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతలో మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే మహిళలకు గుడ్ న్యూస్ అయితే అందుకోనున్నారు. అతి త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమల్లో తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే ఈ పథకం అమలు కోసం దాదాపు ముహూర్తం ఖరారైనట్లయితే తెలుస్తుంది. ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకునేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ సూపర్ 6 హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. ఇప్పటికే జూలై నెలలో పెన్షన్లను అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది. మరోవైపు ఇటీవలే ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇక చంద్రబాబు గెలిచినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మహిళల ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు ముహూర్తం అయితే దాదాపు ఖరారైనట్లే తెలుస్తుంది. దీనిపై అధికార ప్రకటన ఒకటే రావాల్సి ఉంది. ఈ సమాచారం వరకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకాన్ని అయితే ప్రారంభించాలని నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో మూతబడిన అన్నా క్యాంటీన్లను అయితే 15వ తేదీ ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలోనే మహిళలకు కూడా ఉచిత బస్సు పథకాన్ని అదే రోజు అందించాలని మొదలుపెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పథకం అమలుకు సంబంధించి తుది కసరత్తు చేస్తున్నట్లయితే సమాచారం. ఈ నెల 16వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అని అనుకూలిస్తే ఆగస్టు 15వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖలో అయితే ఈ పథకాన్ని ప్రారంభం చేస్తున్నట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఏపీలో ఉచిత పథకం అమలుకు సమాచారం ఇప్పటికే కసరత్తు అయితే కొనసాగుతుంది. పొరుగునున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతున్న మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ఈ పథకం అమలు తీరుపై ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం నివేదికలను కోరింది. నిత్యం ఎంతమంది మహిళలు అయితే బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వం ఖజానాపై ఎంత మేర భారం పడుతుంది, ఈ ఉచిత బస్సు అమల్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయిలో అధికారులకు నివేదిక సిద్ధం చేశారు. ఇక ఏ కేటగిరీలో మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం కల్పించాలనే దానిపై అధికారులు తుది కసరత్తు అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రూట్లలో ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇప్పుడున్న బస్సుల్లో అయితే ఈ పథకం అమలు చేసేందుకు సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది అయితే తప్పనిసరి అని చెప్పి అధికారులు అంటున్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేసే వరకు ఈ పథకం వాయిదా వేయమని సూచనలు అయితే వస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అమలు చేయడానికే మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ వీడియోలో మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నామో మీకు అర్థమైంది అనుకుంటాను. ఉచిత బస్సు గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు గురించి ఎప్పుడు ప్రారంభించనున్నారన్న సంగతి మీకైతే క్లారిటీగా వచ్చే ఉంటుంది. ఈ ఉచిత బస్సు ఎవరెవరికి వర్తిస్తుంది, మగవాళ్ళకు వర్తిస్తుందా లేదా మహిళలకు వర్తిస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. లేదండి, ఖచ్చితంగా మహిళలకు మాత్రమే. అది అన్ని బస్సుల్లో ఇస్తారన్న క్లారిటీ అయితే లేదు. ఆర్డినరీ అనుకోవచ్చు, ఎక్స్ప్రెస్ అనుకోవచ్చు, దేని నుంచి మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే ఉచిత బస్సు మాత్రం ఆగస్టు 15వ తేదీ నుంచి అయితే ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నట్లు, అందులో విశాఖలో నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.